నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. మామూలుగా అయితే ఆయిందానికి కాందానికి ఓ రేంజ్ లో చెలరేగిపోయే ఆ మాజీ ఎమ్మెల్యే తిరుమల లడ్డూ వివాదంపై ఎందుకు స్పందించడం లేదు? తమ పార్టీ అధినేత జగన్ పై ఈగ కూడా వాలకుండా జాగ్రత్తలు తీసుకున్న నాయకుడు ఇప్పుడు జగన్ టార్గెట్ గా అధికార కూటమి ఆరోపణలు చేస్తున్నా ఎందుకు మ్యూట్ మోడ్లో ఉన్నారు? ఎవరైనా ఆయన స్పందించాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఏపీ పాలిటిక్స్ లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్టైలే డిఫరెంట్. ప్రత్యర్థుల మీద మాటల తూటాలు పేల్చడంతో పాటు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో అంటకాగుతారన్నది రాజకీయ వర్గాల్లో ఆయన మీదున్న అభిప్రాయం. అదే సమయంలో చంద్రగిరిలో వైసీపీ జెండా ఎగరడానికి ఆదూకుడు కూడా కారణమన్న అభిప్రాయం సైతం ఉంది. వరుసగా 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా బరిలోకి దిగి ఓడిపోయారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా తన స్థానంలో కొడుకును బరిలోకి దింపగా అక్కడా ఓటమి తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఇంటికి కార్యకర్తల సమావేశానికే పరిమితమవుతున్నారట ఆయన. అయితే ఎన్నికలకు ముందు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో కుమారుడు మోహిత్ రెడ్డిని బెంగళూరు నుండి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ తర్వాత ర్యాలీలు సైతం తీశారు. కానీ అప్పుడు పోలీసులు ఆ కేసులో మోహిత్ రెడ్డికి 41A నోటీస్ మాత్రమే ఇచ్చి పంపించేశారు. దీంతో చెవిరెడ్డి చేసిందంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ సెటైర్లేశారు ఎమ్మెల్యే పులివర్తి నాని. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల నుంచి కాచుకోవడానికి అతిగా స్పందించేసి డ్రామాలాడారు అన్న విమర్శలు సైతం చేశారు ఎమ్మెల్యే. అదంతా ఒక ఎత్తైతే ఆ తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా ఘటనలు జరిగినా వేటి మీద పెద్దగా స్పందించలేదు మాజీ ఎమ్మెల్యే. మామూలుగా అయితే చిన్న చిన్న విషయాలను కూడా పెద్దదిగా చేసి రచ్చ చేసే చెవిరెడ్డి ఉన్నట్టుండి ఎందుకు మ్యూట్ మోడ్లోకి వెళ్ళిపోయారబ్బా అన్న చర్చ ఇటు వైసీపీ అటు టీడీపీ వర్గాల్లో సైతం జరుగుతోంది. వీటన్నిటికీ మించిన స్థాయిలో ఇప్పుడు తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డు వివాదం నడుస్తోంది. అంతకు ముందున్న వివాదాలు వేరు, ఇది వేరన్న చర్చ జరుగుతున్న టైంలో కనీసం ఇప్పుడైనా ఆయన ఎందుకు స్పందించలేదన్న టాక్ నడుస్తోంది జిల్లా రాజకీయ వర్గాల్లో. పైగా చెవిరెడ్డి 2 సార్లు టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్గా ఉన్నారు. ఆయనకు స్వామి మీద అపారమైన భక్తి ఉందని కూడా చెప్పుకుంటారు. వీటన్నిటికీ మించి అధినేతపై ఈగ కూడా వాలకుండా చూసుకునే ఒకరిద్దరు వైసీపీ నేతల్లో ముందుండే చెవిరెడ్డి లడ్డూ వివాదంపై ఎందుకు స్పందించడం లేదన్నది అసలు క్వశ్చన్. కూటమి నేతలందరూ జగన్ టార్గెట్ గా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నా చెవిరెడ్డి మాత్రం ఎందుకు కిక్కురుమంటం లేదంటే సొంత పార్టీ నేతల దగ్గరే సమాధానం లేదట. పైపెచ్చు ఇటు అధినేత జగన్ను, మరోవైపు తన గురువుగా భావించే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చుట్టూ వివాదం నడుస్తున్నా చెవిరెడ్డి మాత్రం మౌనమే సమాధానంగా ఉండిపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సైతం చెవిరెడ్డి టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇంటింటికి వేలాది పెద్ద లడ్డూలు చెవిరెడ్డి పంచారని, సామాన్య భక్తులకు ఒక్కడి దొరకడమే గగనంగా ఉండే కళ్యాణోత్సవం లడ్డూని ఇంటింటికి ఎలా పంచుంటారబ్బా అని ప్రశ్నిస్తున్నారు పులివర్తి. అంతలా స్వామివారిని రాజకీయం కోసం చెవిరెడ్డి వాడేసుకున్నారంటూ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా అట్నుంచి నో రెస్పాన్స్ అట. ఇదంతా రాజకీయంగా జరుగుతున్న వివాదమని భావించి ఆయన మౌనంగా ఉన్నారన్నది సన్నిహితుల సమాధానమైతే రాజకీయ ప్రత్యర్థులు మాత్రం అసలు మ్యాటర్ వేరే ఉందని అంటున్నారట. గత 5 ఏళ్లలో చెవిరెడ్డి సైతం తిరుమల కేంద్రంగా అక్రమాలకు పాల్పడ్డారని, ఆ లెక్కలన్నీ ఎక్కడ బయటకొస్తాయోన్న భయంతోనే సైలెంట్గా ఉండుంటారన్నది వాళ్ళ వెర్షన్. అలాగే ఆయన తుడా చైర్మన్గా ఉన్నప్పుడు చాలా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని కూడా చెవిరెడ్డి మౌనవ్రతం పాటిస్తూ ఉండవచ్చని చర్చ కూడా నడుస్తోందట చంద్రగిరి నియోజకవర్గంలో. మొత్తం మీద దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న లడ్డూ వివాదంపై స్థానికుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మౌనంగా ఉండడంపై పెద్ద చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో.